బలగం వేణు ఎల్లమ్మ మూవీకి మళ్ళీ కొత్త ప్రాబ్లం వచ్చింది. వేణు ఎల్దండి మూవీని ఏ టైంలో అనౌన్స్ చేశాడో కానీ ఏ ఒక్క పని కూడా అనుకున్నట్టు జరగట్లేదు. ఎంతో మంది హీరోస్ దగ్గరికి వెళ్ళిన ఈ మూవీ లాస్ట్కి డిఎస్పీ దగ్గరికి వచ్చి ఆగింది. మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ కూడా ఈ మూవీతో హీరోగా తన స్టామినా చూపించడానికి రెడీ అయ్యాడు. రీసెంట్గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంత బాగుంది అని అనుకునే టైంకి ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్గా చేస్తున్న కీర్తి సురేష్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఎల్లమ్మ మూవీలో డిఎస్పీ హీరోగా చేస్తున్నాడు కాబట్టి ఈ బోర్డులోకి రావడానికి కీర్తి సురేష్ ఇంకా రెడీగా లేదని ప్రొడ్యూసర్స్ కి చెప్పిందట. సో దీంతో ఇంకా చేసేదేమీ లేదని మూవీ టీం మళ్ళీ హీరోయిన్ కోసం వెతికే పనిలో పడ్డారట. ఫస్ట్ లో ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు నో చెప్పడానికి తను చెప్పిన రీజన్ కన్విన్సింగ్ అయితే లేదు. ఈ ఎల్లమ్మ మూవీలో హీరోయిన్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అంట. అంతేకాకుండా ఈ హీరోయిన్ పాత్రలో సాయి పల్లవి లాగా న్యాచురల్ యాక్టర్ కావాలని మూవీ టీం చెప్తుంది. మరి అలాంటి హీరోయిన్ ఎవరు దొరుకుతారో చూడాలి. మన టాలీవుడ్ కాదు మామ, మొత్తం సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ గా తన పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసే హీరోయిన్ ఎవరున్నారో కమెంట్ చేయండి. అలాగే ఎల్లమ్మ మూవీలో హీరోయిన్ గా ఎవరు చేస్తే బాగుంటుందో అని కూడా కమెంట్ చేయండి.